మొన్న ఒక అతను తెలుగుదేశం అతనే చెప్తున్నాడు. ఒక అతను పేరెందుకులే పాపం ఎమ్మెల్యేనే. మా వాళ్ళందరూ కూడా అనుకుంటున్నాం కానీ గెలిచామని, మా వాళ్ళు అసలు ఓడిపోయిన దానిలో ఉన్నారండి. మొత్తం గెలిచాం ఉన్నాం అంతే. ఇప్పుడు కూడా వాళ్ళ భ్రమంతా ఎలా ఉందంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడొచ్చేస్తాడు అసలు అసలు మొత్తం ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నారు. అది నువ్వు మరి ఇంత దరిద్రం అంటే విషయాన్ని మాట్లాడతా ఒక్క నిమిషం. అంటే ఎంత భయపడిపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఓడిపోయిన విషయం మర్చిపోయి, లేకపోతే ఓడించబడ్డాడు అనేకమైన కుట్రల ద్వారా అనేది మర్చిపోయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడొచ్చేస్తాడు. మళ్ళీ ఆయన కదిలితే వీళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే, నిన్న ఒక అతను, నేను సాక్షి టీవీలో 7 o'clock ఉన్నమాట, ఒక అతను ఇంకొక టీవీలో నుంచి మాట్లాడుతున్నాడు, హిడ్మాన్ చంపినట్టుగా ఎన్కౌంటర్ చేయాలట. వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నారు? అనేకమైన పొలిటికల్ పార్టీస్కి భారతదేశంలో విభిన్న దృక్పథాలు ఉన్నటువంటి ఈ సమాజంలో అదే కదా వివిధ రాజకీయ పార్టీలు వివిధ మేనిఫెస్టోలు. చట్టం కూడా తన చేసుకోదండి. చట్టాన్ని కూడా మనం పోయి ప్రశ్నించాలా, లేకపోతే టచ్ చేయాలా, అప్పుడే అదే వస్తుంది లైన్లోకి. అంతేగాని చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ స్టాండర్డ్ ఆఫ్ డైలాగ్స్ అన్ని వద్దు. అసలు చట్టం తన పని తాను ఎప్పుడు చేయదు. చట్టంతో చట్టం ప్రకారం పని చేయించాలి, అది జరుగుద్దు. కానీ చట్టం తన పని చేసుకోబోతుంది ఇది కాదు. ఇక్కడ ఎక్కడ దాకా వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకు? హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో అంతమంది జనం వచ్చినందుకట. ప్రజానాయకుడికి జనం రాకుండా ఎందుకుంటారు? అసలు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, అతను ఓడిపోలేదు అని భయపడుతూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని, కూటమి వాళ్ళని ఏమనాలో ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు అసలు. ఇందాక స్వాములు గారు అన్నట్టున్నారు చూడండి, 40% కాకుండా 60% దారుణంగా ఉన్నారని. అంటే దాన్ని అసలు మీరు దీపక్ రెడ్డి గారిని ఎందుకు అడగలేదు మీరు ఆ మాట? ఏం సార్ 60% దారుణంగా ఉన్నారట, ఏంటి పరిస్థితి మీరు అడగాలి కదా. డెప్త్కి ఎందుకు లేదు సార్, మీరంతా పైపోయి పురుషోత్తమ్ రెడ్డి గారి విషయంలో మాత్రం డెప్త్కి వెళ్ళాలనుకుంటున్నారు మీరు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అనలిస్ట్ గా మంచిని చెడుని బ్యాలెన్స్ కాదు, చెడుని పక్కన పెడుతూ మంచిని ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడాలి. రెండింటినీ ఇప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నాం, చాలా తప్పుడు వార్త అండి అది. పక్షపాతంగా ఉండాలి సమాజం. ఎందుకంటే నువ్వు పేదవాడి తరపున ఉంటావా, ఉన్నవాడి తరపున ఉన్నప్పుడు ఏం చెప్తారు? ఎవరి తరపున ఉండాలి? ఈ రాజకీయ నాయకులందరూ కూడా మేము పేదవాళ్ళ కోసం ఉన్నామని చెప్తారా, లేదా బంజారా హిల్స్లోనో లేకపోతే కరెన్సీ నగర్లో ఉన్న వాళ్ళ తరపున ఉన్నామని చెప్తారా? పేదవాళ్ళ కోసం అంతే కదా. పేదవాడి పక్కన ఉన్నావంటే ఏంటి? నువ్వు పక్షపాత వైఖరితోనే ఉండాలి. అంతేగాని ఉన్నవాడిని లేనివాడిని ఒకటే విధంగా చూస్తాను, ఒకటే విధంగా వార్తలు రాస్తానంటే అది తప్పుడు సమాచారం. నువ్వు నిష్పక్షపాతంగా ఉంటున్నాను అంటున్నావు అంటే నీలో ఏదో లోపం ఉంది. పక్షపాతంగా ఉన్నప్పుడే అంతరాలని రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ అంతరాలు ఉన్నటువంటి సమాజాన్ని సరిసమానంగా చేయటం కోసం, ఈ అంతరాలని సమానంగా తీసుకురావడం కోసం నువ్వు పక్షపాత ధోరణితోనే పనిచేయాలి. పేదల పక్షం ఉండాల్సిన అవసరం ఉంది, దీనుల పక్షం ఉండాల్సిన అవసరం ఉంది, అభాగ్యుల పక్షం ఉండాల్సిన అవసరం ఉంది, అట్టడుగు వర్గాల పక్షం ఉండాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగుల పక్షం ఉండాల్సిన అవసరం ఉంది, రైతుల పక్షాన్ని ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉంది? ఎవరి పక్షాన ఉందండి? విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తాం, ఉద్యోగస్తులు నిద్రపోతున్నారు, పని చేయట్లేదు, ఏం మాట్లాడారు? ఎవరి పక్షాన ఉంది సార్? పబ్లిక్ సెక్టర్స్ ని మొత్తం తీసేసి నువ్వు ప్రైవేట్ పరం చేస్తావు అంటే నువ్వు ఎవరి పక్షాన ఉన్నట్టు? పార్ట్నర్షిప్ ఎక్కడ ఉంటుంది అసలు? పీపీపీలో ఉన్న మోసమే ప్రైవేటీకరణ. చెప్పమానండి, దీపక్ రెడ్డి గారిని డిబేట్ చేయమనండి దాని మీద. తెలివైన వాడు కదా, చదువుకున్నవాడు కదా, పర్ఫెక్ట్ గానే చెప్తాడు అనుకుంటున్నాను. రైట్. చివరికి ఒక అంశం, ఇప్పుడు ఏంటి, ముద్రగడ గారి కుమారుడిని పిఠాపురంలో సార్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ సార్ ఎవరు? దీపక్ రెడ్డి గారు. చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ సార్ మాట్లాడతారా? అంటే ఇది టోటల్ గా ఇంటర్నల్ గా మా పార్టీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఓకే, చెప్తున్నాను. ఒకవేళ మా అధినాయకుడు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అది. ఓకే, ఎస్ యూ హ్యావ్ ఏ రైట్, దాని మీద మీరు డిబేట్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు జరగాలి ఇది? ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం మాట్లాడుకుంటున్నారు అంటే 99 టీవీలో మీరే మాట్లాడతా ఈస్ట్ వెస్ట్ గోదావరి పాపం మాట్లాడని పేరెందుకు? ఇదంతా చర్చ అంతా అక్కడ నడుస్తుంది. లేదు 99 టీవీలో బ్రహ్మనాయుడు చర్చ పెట్టాడు ఈ సబ్జెక్ట్ మీద. వెస్ట్ గోదావరి పోనవసరం లేదు, మనం ఈస్ట్ గోదావరి పోనవసరం లేదు. ఎస్, పార్టీ సీనియర్ మోస్ట్ నాయకురాలైనటువంటి డైనమిక్ లీడర్ అయినటువంటి వంగా గీత గారిని ఒకవేళ మార్చే పని అయితే పార్టీ మారుస్తుంది. లేదు తను ఉండాలనుకుంటే తను కూడా ఉంచుతుంది. డెసిషన్ పార్టీది. కాబట్టి మా పార్టీ డెసిషన్ ఇంకా రాలేదు. గాలి వార్తలను పోగేసి మీరు చర్చించమంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చర్చిస్తారు. ఓకే, మీ పార్టీ తరపు నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత